ఈ మధ్యకాలంలో చాలా మంది బైబిల్ పెట్టుకుని సువార్తకి వెళ్తున్నారు. చాలా సంఘాల్లో వారు బైబిల్ పెట్టుకుని సువార్తకి వెళ్తున్నారు. ఆయా కుటుంబాన్ని దర్శించి ప్రార్థన చేస్తున్నారు. మంచిదే, కాదనట్లేదు. కానీ వెళ్ళిన వారు ఏం చేయాలా? అమ్మ బాధపడకమ్మా, దేవుడు కార్యం చేస్తాడు, ఏడవద్దమ్మా, దేవుడు మీ కన్నీటి తుడుస్తాడని చెప్పాలా? ఈ చెప్పకు మానేసి వీళ్ళు ఏం చెప్తారంటే ఎల్లయ్య మెండుదల విషయాలు, పుల్ల మెండుదల విషయాలు, సుబ్బ మెండుదల విషయాలు, ఎంకయ్య మెండుదల విషయాలు, ఈ విషయాలన్నీ తీసుకుని వచ్చి ఈ ఇంటి దగ్గర చెప్తారు. మరలా ఈవిడ ఎన్నో బాధలు చెప్తుంది. ఈ బాధలు ఆ బాధలు కలిపెట్టి మరలా వీళ్ళు పట్టుకుని ఇంకెవరు చెప్తారు? ఇంకొక అక్క ఇంటితో చెప్తారు. పోనీ విన్నది విన్నట్టు చెప్తారా? విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి, విన్నదానికి కొసరు వేసి విన్నదాన్ని మార్చేసి, చెప్పవద్దమ్మా చాడీలు చెప్పకు పెద్దమ్మా, కొండాలు చెప్పవద్దమ్మా చాడీలు చెప్పకు పెద్దమ్మా. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సువార్త మరంట. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సువార్త అంట. TV9 లో కూడా ఉండు వీళ్ళ దగ్గర ఉన్న వార్తలు, NTVలో కూడా దొరకవు వీళ్ళ దగ్గర వార్తలు. నేనంటాను, వీళ్ళు దేవునికి భయపడేవాళ్ళా? అమ్మా చెప్పండి. వీళ్ళు దేవునికి భయపడేవారు కాదు, నిజముగా దేవునికి భయపడేవారు, నిజముగా దేవుని మాటకి భయపడేవారు అట్లా ఉండరు. దేవుడంటే భయముతో భక్తితో బైబిల్ చేత పట్టుకుని కన్నీటితో దుఃఖముతో ఉన్న కుటుంబాన్ని దర్శించి వారి కొరకు ప్రార్థన చేసేవారే దేవునికి నిజముగా భయపడేవారు. చెప్పండి గట్టిగా.